ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైబిల్ హిస్టరీ క్విజ్. మొదటి ప్రశ్న, అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నవారు ఎవరు? ఏ. వాక్యం విన్నవారు. బి. వాక్యం అంగీకరించిన వారు. సి. వాక్యం అంగీకరించి బాప్తిస్మం పొందినవారు. డి. బాప్తిస్మం పొందినవారు. సమాధానం. సమాధానం సి. వాక్యం అంగీకరించి బాప్తిస్మం పొందినవారు. రెండవ ప్రశ్న, దేవాలయం వద్ద అడుక్కుంటున్న కుంటివాణ్ణి పేతురు స్వస్థపరిచినప్పుడు దాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపడినప్పుడు పేతురు తద్వారా సువార్త ప్రజలకు చెప్పినప్పుడు ఎంతమంది పురుషులు రక్షింపబడిరి? ఏ. 2000 మంది. బి. 3000 మంది. సి. 4000 మంది. డి. 5000 మంది. సమాధానం. ఐదు వేల మంది. డి. మూడవ ప్రశ్న మనం చూసినట్లయితే, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశం వైపు తేరి చూచినప్పుడు ఆకాశం తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఇండుటను చూచుచున్నానని చెప్పినది ఎవరు? ఏ. ఫిలిప్పు. బి. పర్మెనాసు. సి. స్టెఫను. డి. తీమోను. సమాధానం. సి. స్టెఫెను. నాలుగవ ప్రశ్న మనం చూసినట్లయితే, స్టెఫనును ఊరి నుండి బయటకు వెళ్ళగొట్టి అతన్ని రాళ్లతో చావగొట్టినప్పుడు అతని చావునకు సమ్మతించిన యవనస్తుడు ఎవరు? ఏ. పర్మెనాసు. బి. సౌలు. సి. నీకానోరు. డి. తీమోను. సమాధానం. బి. సౌలు. ఐదవ ప్రశ్న మనం చూసినట్లయితే, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస వచ్చినప్పుడు చెదిరిపోయిన వారు ఏమి చేసిరి? ఏ. యెరూషలేములో ఉండిరి. బి. దాగుకొనిరి. సి. ఏమీ చేయలేదు. డి. సువార్తను ప్రకటించిరి. సమాధానం. డి. సువార్తను ప్రకటించిరి. యెరూషలేములో చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించుతూ సంచరించిరి. ఫ్రెండ్స్, ప్లీజ్ like, share, subscribe our channel. Thank you.